అందరికీ నమస్కారం. నా పేరు రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా గూడెం మైపాల్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల ఇంట్లో, తర్వాత వారికి సంబంధించిన ఒక 10 లొకేషన్స్లో దాదాపు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి నిన్న శుక్రవారం సాయంత్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇలా 300 కోట్ల రూపాయలు బిల్డింగ్ మెటల్, రోడ్ మెటల్కి సంబంధించి, కాంక్రీట్కి సంబంధించి వీళ్ళు ఎక్స్కవేషన్ చేసి అమ్ముకున్నారు అని చెప్పని, దానికి తోడు ఒక 39 కోట్లు ట్యాక్స్ కూడా ఎవేషన్ ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇష్యూలో వాళ్ళిద్దరు కూడా స్పందించారు. ఇంతకుముందు ఒకసారి గూడెం మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారి సోదరుడిని ఇంతకుముందు పటాన్చెరు పిఎస్లో ఎఫ్ఐఆర్ అయినప్పుడు దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పంపించారు. కానీ 20 రోజుల్లోనే బెయిల్ పైన బయటికి రావడం జరిగింది ఆయన. సో ఇది బెయిల్ 20 రోజుల్లో ఎలా వచ్చింది అని నాకే ఆశ్చర్యం కలిగింది. నేను ఈవెన్ దీనికి సంబంధించి ఆ బెయిల్ ఇచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్ పైన కూడా నేను హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది, రిజిస్ట్రార్ జనరల్ గారికి. వారి దృష్టికి తీసుకొని వచ్చాను. ఇది ఎలా సాధ్యం? గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ కన్సిడర్ చేయకుండా ఒక 330 కోట్లు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ వెరిఫై చేసి, సర్వే చేసి, నిపుణులు నిర్ధారించిన తర్వాత ఇంత అమౌంట్ మాకు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము గండి కొట్టారు అని చెప్పిన తర్వాత పలు సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపించిన వ్యక్తికి ఒక 20 రోజుల్లో బెయిల్ ఎలా వస్తుంది? ప్లస్ ఇందులో మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది చిన్న అమౌంట్ కాదు, 330 కోట్లు అఫీషియల్ అమౌంట్. ఇది గవర్నమెంట్కి రావాల్సింది. ఇది టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ కాదు. ఇంకొకటి, ఇది ఎక్కడా కూడా ఈ అమౌంట్ వాళ్ళు అకౌంట్స్ రికార్డ్స్లో ఎక్కడ లేదు. అంటే ఇదంతా కూడా బ్లాక్ ట్రాన్సాక్షన్ అని చెప్పని, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ అని చెప్పని ఈడీ సోదాల్లోనే బయటపడ్డది. వాళ్ళే అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు, వాళ్ళ అకౌంట్స్ బుక్స్లో ఈ అమౌంట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని. సో ఇది ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2023 జనవరి, ఫిబ్రవరి మాసం ఎండింగ్ వరకు అనుకుంటా, నా దగ్గరికి కొంతమంది మిత్రులు లగ్డారంలో మైనింగ్ ద్వారా ఇబ్బందులు పడుతున్న విషయాలు నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను లగ్డారం విలేజ్ సందర్శించడం జరిగింది. మొత్తం అణువు తిరిగాను. ప్రతి మైనింగ్ పిట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వీడియోస్, ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. బాధితులతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్కి డీటెయిల్ రిప్రజెంటేషన్ సమర్పించాను. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా మార్చి 11వ తారీఖు రోజు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ సంగారెడ్డి ఏడీ మైన్స్తో పాటు వివిధ సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేశారు సైట్. దాంట్లో పరిస్థితి ఎలా ఉండిందంటే, పశువులు గుంతల్లో పడి కొన్ని వందల పశువులు గుంతల్లో పడి చనిపోవడము, మనుషులు క్యాన్సర్ వచ్చి చనిపోవడము. ఎందుకంటే ప్రతి ఈవెన్ ఫీల్డ్స్ కూడా డస్ట్ పార్టికల్స్తోని నిండిపోయి ఉన్నాయి. ఇర్రెగ్యులర్ బ్లాస్టింగ్, తర్వాత కంప్లీట్ అయిన ఏదైతే మైన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు నామ్స్ ప్రకారము ఆ పిట్ని క్లోజ్ చేయకుండా వదిలేయడం వల్ల చాలా పశువులు అందులో పడి మనుషులు కూడా చచ్చిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. విపరీతమైన టిప్పర్లు, 200 టిప్పర్లు పైగా రోజు పగలు రాత్రి తిరిగే పరిస్థితి. నోళ్లలో దుమ్ముబడి, ధూళిబడి అసలు జీవనం సాగించలేని పరిస్థితి. భూమి, నీరు, ఆకాశం 200% పూర్తిగా కలుషితం అయిపోయినా కూడా పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా ప్రవర్తిస్తున్న క్రషర్ మైనింగ్ కంపెనీల దుస్థితి చూసి నేను తట్టుకోలేకపోయాను. దాని ద్వారానే నేను మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాతే ఆ ఇన్స్పెక్షన్ జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల అప్పుడున్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ రొనాల్డ్ రోస్ గారిని ఈ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ చేశారు వేరే డిపార్ట్మెంట్కి. అది అక్కడికి ఆగిపోయింది ఫైల్. తర్వాత డిసెంబర్లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో నేను దానికి ఇన్కంటిన్యూషన్గా మళ్ళీ నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, మళ్ళీ రాశాను. ఆ తర్వాత ఇక్కడ లోకల్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ తరఫున ఉన్న కాటా శ్రీనివాస్ గారిని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆయన మంత్రి గారు కూడా ఒకసారి నాతో మాట్లాడడం జరిగింది. నేను మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు విలేజర్స్ని కూడా తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి రండి, రివ్యూ మీటింగ్ ఉంది అన్నారు. నేను విలేజర్స్తో పాటు వాళ్ళ తరపున కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ, నేను మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్ని ప్రజెంట్ చేస్తూ వాళ్ళకి జాయింట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గారు ఒక ఎస్ఐటీని ఫామ్ చేశారు. ఎస్ఐటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్డీఓ, ఏడీ మైన్స్ అండ్ ఇరిగేషన్ అండ్ టీమ్ ఆఫ్ మల్టిపుల్ సెక్టర్స్, ఈవెన్ experts from various fields were there in that.
సో ఈ ఇన్స్పెక్షన్ దాంట్లో వాళ్ళు మొత్తం 36 మైనింగ్ కంపెనీలకు సంబంధించి నేను ఇచ్చిన ఫిర్యాదు పైన వాళ్ళు లోతుగా సర్వే చేశారు, తిరిగారు, పరిశీలించారు, వాస్తవ పరిస్థితులు ఉన్నాయి, మనం చెప్పిందంతా కరెక్ట్ అని వాళ్ళు భావించడం జరిగింది. దాంట్లో లోపాలు, వాళ్ళు సేఫ్టీ పాటించట్లేదు ఒకటి, ఇర్రెగ్యులర్ బ్లాస్టింగ్ ఒకటి, హై ఎక్స్ప్లోజివ్స్ అసలు బ్యాన్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ని కూడా వాడుతున్నట్టు దాంట్లో స్పష్టమైంది. దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇల్లు బీటు బారిపోవడము, ఇవన్నీ కారణాలు వాళ్ళు చూశారు అక్కడ. దాంట్లోనే అందులో భాగంగానే ఈ సదరు సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ అనే కంపెనీ రిప్రజెంటెడ్ బై శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ. ఎందుకంటే ఎందుకు ఫ్యామిలీ అంటే ఆయన విక్రమ్ రెడ్డి ఆయన కొడుకు కూడా దాంట్లో పార్ట్నర్. ఆయన ఎమ్మెల్యే గారు స్వయంగా ఈ విషయం ప్రెస్ మీట్లో కూడా ఒప్పుకోవడం జరిగింది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్స్. సో వీళ్ళు నడిపే కంపెనీలో వాళ్ళకు పర్మిషన్ ఉన్న ఏరియాలోనే 11,000 క్యూబిక్ మీటర్స్ 11 లక్షల క్యూబిక్ మీటర్స్ ఎక్కువగా ఎక్స్కవేట్ చేసి బిల్డింగ్ స్టోన్ అండ్ రోడ్ మెటల్ని అమ్ముకోవడం జరిగింది. అది కాకుండా ఎక్స్ట్రా 10 ఎకర్స్ పైగా 4.27 ఎకర్స్ని హెక్టార్స్లో మైనింగ్ చేసి విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ 10 to 12 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్సెస్ ఎక్స్కవేట్ చేసి ఇంకొక 10 lakh క్యూబిక్ మీటర్స్ ఇవి బిల్డింగ్ రోడ్ మెటల్ని వీళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఈ రెండు కలిపి టుగెదర్ గవర్నమెంట్కి లాస్ అయిన అమౌంట్ మాత్రమే 330 కోట్లుగా అఫీషియల్గా తేల్చడం జరిగింది. దాని ప్రకారం పటాన్చెరు ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మధుసూదన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. కానీ ఏం జరిగిందో తర్వాత నాకు తెలియదు పరిస్థితులు. కానీ 20 రోజుల్లో బెయిల్పై వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది. మనీ రికవరీ మాట లేదు, బెయిల్ ఇచ్చేశారు, అక్యూజ్డ్ మళ్ళీ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. దీంట్లో ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్చ్ 10, 2023 రోజే సిపిసిబి మెంబర్ సెక్రటరీ ఈ సదరు కంపెనీకి అన్ని నోటీసెస్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్ క్లోజర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది నేను ఈ కంపెనీని దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను గూగుల్లో వెతుకుతుండగా ఒక ఆర్డర్ కాపీ కనిపించింది సిపిసిబి వెబ్సైట్లో. అది చూస్తే నేను షాక్ అయ్యాను. 2023లో క్లోజింగ్ ఆర్డర్స్ ఉన్న కంపెనీ 2024 మార్చ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేంత వరకు వీళ్ళకి ఎందుకు తెలియదు అసలు ఆ కంపెనీ ఎట్లా రన్ అవుతుంది? ఎలా సాధ్యం ఇది? అందులో 10 ఎకరాలు ఎక్సెస్ కబ్జా చేసి మైన్ని ఎక్స్కవేట్ చేసి అమ్ముకోవడం అంటే ఇది సాధారణ విషయమా? ఒక సాధారణ వ్యక్తి చేయగలడా? సరే, అరెస్ట్ అయిన రోజు ఎప్పుడైతే 15 ఫిబ్రవరి ఆర్ మార్చ్ గూడెం మధుసూదన్ రెడ్డి గారిని పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేసిన రోజు ఆయన సోదరుడు ఎమ్మెల్యే శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారు, జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఒకప్పటి ఎంపీ ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జాయింట్గా ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఏమనంటే సదరు కంపెనీ నా తమ్ముడు నా కొడుకు నడుపుతున్నారు, దానికి సంబంధించింది. దీంట్లో మాకు 2027 వరకు పర్మిషన్స్ ఉన్నాయి, మాకు ఎటువంటి మేము వైలేట్ చేయలేదు. ఏమైనా చేస్తే మీరు పెనాల్టీ వేసుకోండి, అంతేగాని మీరు అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇది కాకుండా గత 10 సంవత్సరాలుగా 36 కంపెనీలు ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహిస్తున్నాయి. కానీ అంటే ఎమ్మెల్యే గారు కానీ ఆయన మన జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ లేక ఒకప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ తెల్ల కాగితం మీద కూడా అధికారులకు ఫిర్యాదు చేయలేదు అన్నారు. దీని అర్థం ఏంటి? 36 కంపెనీల నుంచి మీకు ఎన్ని ముడుపులు ముడితే మీరు ఫిర్యాదు చేయలేదు? మీరు ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రభుత్వాస్తులను దోచుకుంటున్నారని మీకు తెలిసి కూడా, అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తెలిసి కూడా తెల్ల కాగితం మీద కూడా మీరు ఫిర్యాదు చేయలేరని మీరే బహిరంగంగా ఒప్పుకున్నారు అంటే మరి మీ దాంట్లో మీ వాటా ఎంత? ఇది బయటికి రావాలి కదా. సో నా దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేక నేను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ గారికి రోహిత్ ఆనంద్ గారికి నేను రిటర్న్ రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది ఆర్పిఐడి ద్వారా. తర్వాత ఈమెయిల్లో సేమ్ రిప్రజెంటేషన్ పంపించాను. తర్వాత మల్టిపుల్ రిమైండర్స్ తర్వాత కూడా నాకు ఇనీషియల్గా రెస్పాన్స్ రాకపోయేసరికి నేను సెంట్రల్ ఆఫీస్ని కాంటాక్ట్ చేశాను. ఈవెన్ విజిలెన్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు. 330 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఇది ఓన్లీ అఫీషియల్లీ పేయబుల్ అమౌంట్, అసలు ట్రాన్సాక్షన్ కాదు. అసలు ట్రాన్సాక్షన్ దాంట్లో అసలు టోటల్గా అక్కడ ఉన్న కంపెనీస్ అన్ని ఎవరు బినామీవా, ఒరిజినలా, ఎందుకు అసలు లైసెన్సులు పర్మిషన్స్ లేకుండా ఎలా నడపగలిగారు, ఎంతమంది అధికారుల పాత్ర ఉంది, ఒకప్పుడు జిల్లా కలెక్టర్ పాత్ర ఏంది, ఒకప్పటి జాయింట్ డైరెక్టర్ ఏడీ మైన్స్ పాత్ర ఏంది, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కదా. దీంట్లో ఎంతమంది వాటాదారులు ఉన్నారు, ఆ డబ్బు ఎక్కడికి పోయింది,
అన్అఫీషియల్ అన్అకౌంటెడ్ అమౌంట్ అని చెప్పి ఈడీనే చెప్తోంది. ఆ బ్యాంక్ రికార్డ్ వాళ్ళ కంపెనీ రికార్డ్స్లోనే చూపించలేదు ఆ అమౌంట్ని. మరి అంత పెద్ద అమౌంట్ కంపెనీ రికార్డ్స్లో చూపించలేదంటే ఇది బినామీ ప్రాపర్టీస్ మళ్ళీ దొరికాయి ఈడీ సెర్చ్ చేసినప్పుడు. వేరే వివిధ వ్యక్తుల మీద ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎమ్మెల్యే గారి ఇంటి నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్, ఇది వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్. సో బినామీ ప్రాపర్టీస్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఒక 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయలేని పరిస్థితుల్లో, లేదా కంపెనీకి ఉన్న ఎగ్జంప్షన్ ప్రకారం ఒక సదన్ లిమిట్ వరకు తర్వాత చేయలేనున్న పరిస్థితుల్లో 330 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అవ్వకుండా, బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరగకుండా ఆ డబ్బు ఎక్కడికి పోయింది, ఏమైంది, దీనిపైన వివరాలు తెలియాలి కదా. సో నేను ఆ తర్వాత నాకు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మేము మీ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు మేము వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ వీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అకార్డింగ్ టు ద లా అని చెప్పి నాకు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న 20వ తారీఖు రోజు రైడ్ చేశారు, ఇవన్నీ బయటకు వచ్చాయి. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. అసలు ఆ ప్రాపర్టీస్ అన్నీ బినామీ ప్రాపర్టీస్, దీని వెనుక ఉన్న వ్యక్తులు, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ మైనింగ్ కంపెనీస్కి అసలు ఓనర్స్ ఎవరు, వీళ్ళ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటి, ఎన్ని అన్అఫీషియల్గా ఉన్నాయి, ఎన్ని అఫీషియల్గా ఉన్నాయి, ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇది ఓబులాపురం మైనింగ్ స్కామ్ కంటే కూడా చాలా పెద్దదని నా అభిప్రాయం. నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వస్తున్నానంటే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు కానీ, లేక ఎమ్మెల్యే గారు కానీ ఇది బీజేపీ కాంగ్రెస్ రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికో, నన్ను పార్టీలో బెదిరియడానికో చేస్తున్నారు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవం అది కాదు. వాస్తవం ఇది మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.